అత్తయ్య గారు? అవును, మా దరిద్రం కొద్దీ దాపురించింది. అది సరిపెట్టుకునే ఊరుకున్నారు. అదే ఆ గుండమ్మలాగే అత్తయ్య గారు కూడా కక్ష పెట్టుకుంటే అది ఆదితో కలిసి ఉండేదా? అదసలు ఈ ఇంట్లో ఉండేదా? ఎందుకు కక్ష కడతాను? ఆ గుండమ్మ మా ఇంటి కోడలుగా రావటమే నాకిష్టం లేదు. కాకపోతే అయిపోయింది కదా, ఇప్పుడేం చేస్తాం? అలా ఆలోచించడం, సరిపెట్టుకోవడం మీ మంచితనమే. ఆ మంచితనమే ఇప్పుడు దీని కొంప ముంచుతుంది. అయినా మంచితనం ఈ రోజుల్లో పనికిరాదే కామాక్షి. ఆ విషయం నాకిప్పుడేగా అర్థమైంది. నా చేయి కాల్చడం పక్కన పెడితే ఆయనకి కడుపు నిండా తిండి పెడదాం అనుకుంటే అది కూడా లేకుండా చేసింది. అదే నన్ను ఎక్కువగా బాధ పెడుతోంది. మీరింకా ఇలా మెత్తగా ఓర్చుకుంటూ ఉంటే, మీలో మీరు బాధపడుతూ కూర్చుంటే ఇది అంతం కాదు, ఆరంభం అవుతుంది. ఆ గుండమ్మ నిన్ను పూర్తిగా లోకు కట్టేసింది. ఇవాళ కిచెన్ లో చేయి కాల్చింది, రేపొద్దున అందరి ముందు నాలుగు మీద వాత పెడుతుంది. ఇంత జరిగినా ఎవరు దాన్ని పెద్దగా అనకపోవడం, దానికి ఎలాంటి ఫరక్ పడకపోవడం, అది తగ్గుతుందా? నేను చెయ్యి కాలిస్తే మా ఆయనకి కంప్లైంట్ ఇస్తావా అని కక్ష కట్టి రేపు ఇంకొకటి చేస్తుంది. ఇలా చేతులు కాలిస్తే పర్వాలేదమ్మా, రేపు కిచెన్ లో ఉన్నప్పుడు ఏ గ్యాసో లీక్ చేసి చంపేస్తే? అలా చేస్తుందంటావా? దేనికైనా తగ్గించే రకం చేసినా చేస్తుంది అత్తయ్య. అయితే ఇక నుంచి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాముని పక్కలో పడుకోపెట్టుకుని కాటు వేయకుండా ఉండాలి అంటే అవుతుందా? మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దానికి కాటు వేయాలనిపిస్తే కసక్కని వేసి తీరుతుంది. అత్తయ్య గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, ఆ గుండమ్మ ఇంట్లో ఉంటే మీ భార్యాభర్తల మధ్య ఇంకా గొడవలు పెరగడం మాత్రం ఖాయం. అది నిన్ను ఏదో ఒకటి చేయటం ఖాయం. అయితే ఆ గుండమ్మని నా ఇంట్లోనే లేకుండా చేస్తాను. నీకేమన్నా సహకారం కావాలంటే చెప్పండి, చేయడానికి మేము రెడీ. మీరు మామయ్య గారు పార్వతీ పరమేశ్వరుల్లా కలిసి ఉండాలి. తాతయ్య, తాతయ్య, ఏంటమ్మా? నిద్రపోకుండా ఇక్కడేం చూస్తున్నావు? ఏం లేదమ్మా, తిన్నకానించి కడుపులో కొంచెం మంటగా ఉంటేను. అయ్యో అవునా, హాస్పిటల్ కి వెళ్దాం, ఆయన పిలుస్తాను. ఈ మాత్రం దానికి హాస్పిటల్ అంటావేంటమ్మా? కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. చూడమ్మా, ఒక వయసు వచ్చేశాక పడేవి పడనివి అంటూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు మామూలే. అలా అని ఊరుకుంటే ఏదైనా అర్ధరాత్రి పూట ప్రమాదమైతే ఏమవుతుందిలే అమ్మా. ఇదిగో నీకో విషయం తెలుసా? ఈ లోకంలో ఇద్దరు అదృష్టవంతులున్నారమ్మా. ఎవరంటే ఉదయమే ఏ కూలి పనుకో లేచి 100-200 తెచ్చుకుని అవి ఇంట్లో కాస్త పడేయడం, ఆ ఇంట్లో వండి పెట్టిన తినేసి ఆరుబయట మంచం వేసుకుని ఆకాశంలో చందమామను చూస్తూ రావోయి చందమామ మా వింతగాద వినుమాను పాట పాడుకుంటూ రేపటి గురించి చింత లేకుండా హాయిగా నిద్రలోకి జారుకుంటాడు. వాడు మొదటి అదృష్టవంతుడమ్మా. మరి రెండో వాడు? రాత్రి తినేసి పడుకుంటే తెల్లారేసరికి పాపం నిద్రలోనే పోయాడు మహానుభావుడు అంటారే, ఆడమ్మ అదృష్టవంతుడు. తాతయ్య,
ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? చూడమ్మా, ఈ తాత మీద నీకున్న ప్రేమ కారణంగా ఈ మాట నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు గాని అది నిజం కాదా చెప్పు. ఆయన నేను లేకపోతే ఏంటమ్మా, తండ్రిలాగా చూసుకునే మావయ్య ఉన్నాడు, చెట్టంత భర్త ఉన్నాడు. ఉన్నాడు, కానీ అన్ని విషయాలు ఆయనతో చెప్పుకోలేను. ఆయన నా గురించి పట్టించుకుంటారో లేదో నాకు అర్థం కాదు. ఇదిగో నువ్వు అలా అంటే నేను ఒప్పుకోను గుండమ్మా. ఇదివరకటి సంగతి పక్కన పెడితే ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి మనవళ్ళలో మార్పు వచ్చిందమ్మా. నీలాగే మనవడు కూడా నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడని నాకు అనిపిస్తుంది. ముందు నేను అలాగే అనుకున్నాను తాతయ్య. నేనంటే ఇష్టం ఉంది, గౌరవం పెరిగింది. కాని ఆ ఇష్టం ప్రేమ కాదు, స్నేహం అంటున్నాడు. భార్యలా చూడలేకపోతున్నాను, సారీ అంటున్నాడు. ఎవరికి చెప్పుకోను. ఇదేమన్నా పుట్టింటి నుంచి పట్టుకొచ్చిందా? నా కొడుకు కష్టపడి సంపాదిస్తుంటే కూర్చుని తింటోంది. దీనికి వస్తువుల విలువ, మనుషుల విలువ తెలియడం లేదు. గుండమ్మా, ఏదో పొరపాటున చేయి తగిలింది, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అంటే సరిపోయేదానికి నువ్వు కూడా ఏంటి తనతో? ఎందుకు ఒప్పుకుంటుంది? తప్పు చేసిన ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవాలి కదా. గోరోజనం ఎక్కడికి పోతుంది? పొరపాటున చేయి తగిలి పడిందనే కదా మీకు చెప్తున్నాను. కాని అరిచి గోల చేస్తున్నది మీరు. గుండమ్మా, నువ్వు వస్తువు పగలగొట్టడం తప్పు కాదు. అత్తయ్య గారు అడిగితే మాత్రం తప్పొచ్చిందా? లోకేశ్వరి, దాని మీద అరుస్తావేంట్రా? ఏ, అది అడిగింది కరెక్టే కదా. ఇవాళ గ్లాస్ పగలగొట్టింది, ఇలాంటివన్నీ అడుగుతున్నానని ఎవరు లేకుండా చూసి రేపో మాపో నా తల పగలగొడుతుంది. అప్పుడు కూడా అడగకూడదంటే చెప్పు. చాలు కాపోవే, ప్రతిదానికి గొడవ. మీరలా మాట్లాడకండి మావయ్య. ఈ గుండమ్మ ఏం చేసినా ఎవరిని ఏం మాట్లాడనివ్వకుండా చాలే కాపండి అని సర్దు చెప్పేస్తూ ఉంటారు. లేకపోతే ఇలా గొడవ పడినని ఎంకరేజ్ చేయమంటావా? కోడలంటే అభిమానం ఉండొచ్చు తాతయ్య, కానీ భార్యకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి కదా. ఇప్పుడు మా నాన్న మా అమ్మ విలువ ఏం తగ్గించాడు? తగ్గించడం అనరా దీన్ని? సారీ మావయ్య, నేను ఇలా మాట్లాడకూడదు. కానీ అత్తయ్య గారు బాధపడుతుంటే చూడలేక బయటపడుతున్నానంతే. మీ అత్తగారంటే ఎంత ప్రేమే నీకు? సరే, పొరపాటున చెయ్యి తగిలి గ్లాస్ కింద పడి పగిలిపోయింది. అత్తగారు చూసి అరిచారు. ఒక్క నిమిషం కామ్గా ఉంటే సరిపోయేది కదా. ఆవిడతో పాటు నువ్వు కూడా అరవాలా? మరే మావయ్య గారు ఏమైనా అనుకోని, అత్తయ్య గారు తన మనసు తను సర్ది చెప్పుకొని, కానీ నేను మాత్రం ఊరుకోను. నీ వల్ల తప్పు జరిగిందని ఒప్పుకొని అత్తయ్య గారికి సారీ చెప్పు. ఉదయం సారీ చెప్పడం ఏంటి? చెప్పి తీరాలి. అత్త అనే గౌరవం దానికి ఏమాత్రం ఉన్నా నాకు సారీ చెప్పి తీరాలి. ₹10 విలువ చేసే వస్తువుని పగలగొట్టడం అంటే అది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. కాబట్టి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదని కూడా చెప్పు. అత్తయ్య, ఇంకెప్పుడు నా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు. అత్తయ్య, జరిగిన దానికి తన తరపున నేను కూడా క్షమాపణ చెప్తున్నాను. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఇంతటితో వదిలేయండి. ఇక నుండైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్పు.
పాతోడినే మాట్లాడుతున్నావా అని. ఎహె, విషయం ఏంటో చెప్పకుండా తిడుతున్నావు. ఉగాది పండగని నీ చేతులతో జరిపిస్తావా? ఇలా అంటానని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏంటి నవ్వుతున్నావు? రేపు ఏడుస్తావే వెదమోహం. ఎందుకు ఏడుస్తాను? అసలు నీకేం తెలుసని? రేపు అందరితో చీవాట్లు తింటే ఏడుపు కాకి ఇంకేం వస్తుంది? హా, నీకేమొచ్చు నీకేమొచ్చు అనే ప్రతి దానికి నన్ను పక్కన పెట్టి ఆ గుండమ్మకి పట్టం కట్టారు. దాంతో అదన్ని పనులు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టిలో అది హీరోలాగా, నేను మాత్రం జీరోలాగా కనిపిస్తున్నాను. ఇక నుండి అన్ని పనుల్లో నేను జోక్యం కల్పించుకుని మెల్లమెల్లగా ఆ గుండమ్మని పక్కన పెట్టి హ, నేను కూడా సూపర్ అనిపించుకుంటా. సార్లు అంటించుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదే. అంటే నేను అక్కనా? చిచ్చి, అది తెలివైంది. నీకన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి సచ్చాయి? ఏదో అందరితో పోరాడి నీకంటూ ఒక ఆఫీస్ పెట్టించుకున్నావు. ఆ తెలిసిన పనేదో చేసుకొని అందులో పేరు తెచ్చుకోక గుమ్మానికి తోరణాలు కడతాను, కిచెన్ లో అంటులు తోముతాను, ఈ కార్యక్రమాలని ఎందుకే నీకు? ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా. ఆఫీస్ వర్క్ నేను ఎప్పుడైనా చూసుకుంటాను. ఇంట్లో కూడా నేను గ్రేట్ అనిపించుకుంటా. ఆ గుండమ్మ పొగుర్ని కొంచెం దించిందన్నవుతా. పైగా ఆది కూడా నాకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు కదా. ఈ మధ్యతగాడు గోడ మీద పిల్లిలా కనిపిస్తున్నాడు. ఇలా నీకు సపోర్ట్ చేస్తున్నాడు, ఒక్కోసారి ఆ గుండమ్మకు కూడా సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆది సంగతి వదిలే. అత్తయ్య కూడా గుండమ్మ మీద కోపంతో నాకే సపోర్ట్ చేస్తుందిగా. ఈ సమయంలోనే ఎవరికి అందనంత ఎత్తుగా ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు. అబద్ధం. ఏమండి, చూపు తిప్పుకోలేకపోతున్నారు కదా? అబ్బో, నువ్వు పెద్ద అందగత్తవని నేను చూపు తిప్పుకోలేకపోతున్నాను. హా, నేను మరీ అంత అంతహీనంగా ఏం ఉండను. గుండమ్మకంటూ ఫ్యాన్స్ ఉన్నారు. కావాలంటే ఆడియన్స్ పోల్ పెట్టుకోండి. రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. సరే గాని పోయి కాఫీ తీసుకురా. ఇవాళ ఉగాది పండుగండి. స్నానం పూజ అవ్వకుండా కాఫీ టిఫిన్లు ఏమీ ఉండవు. లేచి రెడీ అవ్వండి. పండగ పూట కాఫీ ఇవ్వకూడదని ఏ దేవుడు చెప్పాడు? పండగ పూట భార్యను విసిగించుకు తినమని ఏ దేవుడు చెప్పాడట? మాటకి మాట, నాలుక చివరుంటుంది సమాధానం. త్వరగా వెళ్లి రెడీ అయ్యి వస్తే మన ఇద్దరం వెళ్లి పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఆ తర్వాత నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి? పండగ కదా, భార్య భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అది ఆచారం. హలో హలో మేడం గారు, మన ఇద్దరి మధ్య ప్రజెంట్ ఫ్రెండ్స్ అనే అగ్రిమెంట్ నడుస్తుంది. మనం భార్యాభర్తలం కాదు. అంటే పండుగ నాడు కూడా మీ పంతాన్ని వదిలిపెట్టరా? చల్లగైనా వేడి నీళ్లు పోస్తే వదిలేస్తున్నామో గాని నేను మాత్రం వదలను. పోలిక దరిద్రంగా ఉందండి. నేనొకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. బా, విని విని ఆ డైలాగ్ బోర్ కొట్టింది నాకు. నేనంతేనే, ఒకసారి చెప్పానంటే ఆ మాట మీదే ఉంటాను. ఈ డైలాగ్ ఓకేనా? అంటే భర్తగా ఈ రోజు నన్ను ఆశీర్వదించరా? సమస్య లేదు. మొన్నేమన్నావు? కాఫీ బట్రావే అంటే మంచినీళ్ళు పట్రా అంటావా? గాజులు చేతికేసుకోవడానికి కొనుక్కున్నావా లేకుంటే పగలు కొట్టుకోవడానికి కొనుక్కున్నావా? పట్టడం లేదండి. అయితే ఏడు.
అయితే మీరు నన్ను భారీగా చూస్తున్నారన్నమాట. ఓయ్, నేను నిన్ను భారీగా చూడడం ఏంటి? అంతే మరి. భర్త అయితేనే భార్య ఏదైనా చిన్న పని చెప్తే ఏయ్ నేను చేయనంటే చేయను, చేసుకుంటే చేసుకో, లేకపోతే పో అంటారు. అదే ఫ్రెండ్ అయితే వచ్చి హెల్ప్ చేస్తారు. మీరు నన్ను భారీగా చూస్తున్నారు కాబట్టి గాజులు పట్టడం లేదన్నా పట్టనట్టు అలాగే నిల్చున్నారు. అదే ఫ్రెండ్లా చూస్తుంటే గుండు బంగారం నేను నీకు హెల్ప్ చేస్తానని నా చేతికి గాజులు మీరే తొడిగేవారు. అంటే జరగండి జరగండి జరగండి. ఇప్పుడు మీకు అత్తయ్య తీసుకోండి. మావయ్య గారు కాకి తీసుకో. ఓకే. తీసుకో. నానమ్మా, బావగారు తీసుకోండి. ఏమండి తీసుకోండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? తినండి. అమ్మా, నీకు గౌరవం ఇచ్చి నీ కోడలు చేసిన పచ్చడి కదా, ముందు నువ్వు తినమ్మా, తిను. ముందు వెనక ఏంటి తినమంటుంటే? తినండి తినండి తినండి. ఇదిగో మీకంతగా భయమేస్తే జస్ట్ కళ్ళు మూసుకుని తాగేసేయండి. శ్రీమద్ రమారణ గోవిందో హర్. ఆ, అయ్యో కాకి ఎలా ఉంది కాకి ఉగాది పచ్చడి? ఈ ఎలా ఉందంటే ఏం చెప్పనమ్మా, రకరకాలుగా ఉందమ్మా. ఆ, అమ్మ. నీ మొహం. అబ్బా అబ్బబ్బబ్బబ్బా. ఇది పచ్చడి కూడా చేయడం చేతకాని పనికి మాలిందని నాకేం తెలుసండి. అబ్బా కరెక్ట్ గానే చెప్పావమ్మా. కాకి లోకే ఇదిగో, నువ్వు వరిసినా తిరిగి రిప్లై ఇచ్చే పొజిషన్ లో ఎవరు లేవు. ఇదిగో లోకే, ఒకప్పుడు మీ అమ్మ నాకు మసాలా టీ తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు ఏం జరిగింది తాతగారు? మా తాతయ్యకి చిత్త సాఫల్యం వచ్చి నేను ఎవరిని నా ఏనుగుని రిక్షాలో తీసుకురండి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఇదిగో మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ నువ్వు తీసుకొచ్చావు తల్లి. అందుకే అంటారు ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి అని. అంతే అంతే, గాడి చేయవలసిన పని గాడిద, గుర్రం చేయవలసిన పని గుర్రం చేయాలంటారు. ఇదిగో నన్ను గాడిద అంటున్నారని నువ్వు రంకిలేసినా ఇది మాత్రం ఫ్యాక్ట్ లోకే. అమ్మా గుండమ్మా, ఉగాది పండగ రోజు ఉగాది పచ్చడి తినకపోతే అసలు పండగే కాదమ్మా. నీ చేతులతో కాస్త ఉగాది పచ్చడి చేసి తీసుకురామ్మా. గుండమ్మా నువ్వు కూర్చో. ఇందాకంటే బై మిస్టేక్ ఏదో జరిగిపోయింది. ఈసారి నేను పర్ఫెక్ట్ గా చేస్తాను. లోకి చంపేస్తాను. పచ్చడిలో చేపెట్టావంటే పచ్చడి కింద కూడా చంపేస్తాను. అమ్మా, మీరు వెళ్ళండి వదినా, వెళ్ళి పచ్చడి చేయండి.
ఇదమ్మా ఉగాది పచ్చడంటే. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? చేయడం చేత కాకపోయినా తినడం వచ్చు కదా, తీసుకుని తిను. ఉగాది పచ్చడి నా చేతుల మీదుగా జరిపిస్తానని విర్రవీగావు. పెద్ద పెద్ద డేక్షాలు తెప్పించి సెటప్ వేయించావు. ఏమైంది? నువ్వు నోరు మూసుకొని ఉండుంటే ఆ గుండమ్మ ఏదో ఒకటి చేసేది. అందరితో పాటు పండగ సెలబ్రేట్ చేసుకునేదానివి. ఇప్పుడు చూడు, అందరి ముందు వెదవైపోయావు. అయినా అందర్నీ ఆకట్టుకోవాలనుకుంటే అవకాశం దొరికినప్పుడు అందరికీ ఉపయోగపడే పని చేసి నువ్వేంటో చూపించుకోవాలి గాని ఉగాది పచ్చడి చేసి మెప్పు పొందడమేంటి? వెర్రితనం కాకపోతే. నాకు అది రాదు ఇది రాదు అని ప్రతి దానికి వెనకడుగు వేస్తూ ఉంటుంటే ఆ గుండమ్మ ప్రతి విషయంలోనూ మంచిదని పెంచుకుంటుంది. అలా అని రాని పళ్ళు తలలో పెట్టుకుంటే ఇలానే చీ అనిపించుకోవాల్సి వస్తుంది. నువ్వెంత కష్టపడినా ఫలితం లేని ప్రయత్నాలకి విలువ ఉండదే. చూస్తాను ఎన్నిసార్లు నేను ఓటమిని చూస్తానో, ఎన్నిసార్లు ఆ గుండమ్మని మెచ్చుకుంటారో అది చూస్తాను. ఖచ్చితంగా దాన్ని తిరుగులేని దెబ్బ కొట్టి చూపిస్తాను. ఏంటమ్మా నువ్వు అనేది? తప్ప మాట్లాడానంటావా తాతయ్య? తప్పని కాదు వదినా, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. ఆవిడేదో ఆవేశపడిందని మీరు కూడా ఆవేశంలో మాట్లాడితే అర్థమే ఉంది వదినా. నేను ఏం ఆవేశంలో మాట్లాడలేదు బాబీ. ఆత్మాభిమానం చంపుకోలేక మాట్లాడాను. అసలు జరిగిన దానికి ఆవిడ చేసిన ఛాలెంజ్ కి ఏమైనా సంబంధం ఉందా? అంటే అమ్మకిష్టమైన నెక్లెస్ విరిగిపోయేసరికి కాదనను బాబీ. మనకు బాగా ఇష్టమైనవి జ్ఞాపకంగా దాచుకున్న ఏ వస్తువైనా పాడైతే బాధొస్తుంది. దానికి ఆవిడ నా మీద కోపడ్డంలో తప్పేం లేదు. కానీ నువ్వు చేతకాని దానివి, ఎలాంటి సమర్థత లేని దానివి అనడం, నువ్వు బాగు చేయించి తీసుకురా అనడం, దాంతో కోపం వచ్చి సరే నేను చేయిస్తాను అన్నాను. ఆ గొడవ అంతటితోనే అయిపోవాలి. దానికి ఆవిడేమంది, బాగు చేయించకపోతే ఆయన జీవితంలో నుంచి వెళ్లిపోతావా అనింది. ఇది ఇది అడగాల్సిన మాటేనా? అలా మాట్లాడడం ఎవరికైనా బాధ అనిపించదా? నువ్వే చెప్పు. నిజం చెప్పాలంటే మీరు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి మీ అమ్మగారిలో ఏదో మార్పు కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి గొడవ పడుతూనే ఉంది ఆవిడ. ఎప్పుడు లేనిది ఆయనకి నాకు గొడవ పెట్టాలని, ఎలాగైనా నన్ను ఆయనకి దూరం చేసి నన్ను ఇంట్లోంచి పంపించాలన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నేను మాత్రం ఆయన దానికి కాని దానికి తిడుతూ ఉంటే ఏం పడతాను? అందుకే నేను అలా మాట్లాడాను. ఎలాగైనా 10 రోజుల్లో డబ్బులు సంపాదించి ఆ నెక్లెస్ ని బాగు చేయించి నేను అసమర్థురాల్ని కాను అని ఆవిడికి తెలిసేలా చేస్తాను. అత్తా కోడళ్ల సవాల్. 10 రోజుల్లో చెప్పింది చెయ్యకపోతే ఇంట్లోంచి పోతావా? డబ్బులు సంపాదించకపోతే పోతా, కానీ సంపాదించి నిలబడతాను. ఎవరికి వాళ్ళు తగ్గకుండా తొడలు కొట్టేశారు. ఒకవేళ అది 10 రోజుల్లో డబ్బు సంపాదిస్తే అప్పుడేంటే? నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను. హ? నేనేం చేశానే? ఆ గుండమ్మ సంపాదిస్తుందేమో, ఎదుగుతుందేమోనని అపశకునం మాటలు మాట్లాడుతున్నావు చూడు, అందుకు. అంటే కీడెంచి మేళ్ళెంచమంటారు కదా. కీడెంచు, కానీ ఆ గుండమ్మ కీడెంచు. ఎట్టి పరిస్థితుల్లో అది గెలవద్దు. గెలవడానికి అదేమైనా అవకాశాలు వెతుక్కుంటే
మనం చెడగొడదాం. మనిద్దరమునా? కాదు, అత్తయ్య గారితో కలిపి ముగ్గురం. ఆవిడ్ని కూడా మన పార్టీలోకి అధికారికంగా ఆహ్వానిద్దాం. పద. ఆ, హ్మ్. బేసిక్ గా ఏదైనా డాన్స్ కాంపిటీషన్ లో గెలిస్తే కొంచెం పేరొస్తుంది. కానీ ఇంత లావుగా ఉండి కూడా అది అంత మంచిగా డాన్స్ చేసి గెలిచింది చూసావా? దాంతో గుండమ్మకి ఎవ్వరికి రానంత పేరొచ్చింది. అలాంటిది అది నేను డాన్స్ నేర్పిస్తానని అనౌన్స్మెంట్ ఇవ్వటమే ఆలస్యం. జనం వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా మన ఇంటి మీద పడిపోతారు. అంతేనంటావా? అనుమానమే లేదే. ఆ డబ్బులు మీ అత్త మొహాన కొట్టేసి ఆ నెక్లెస్ బాగు చేయించడం ఖాయం. ఛాలెంజ్ లో గుండమ్మ గెలవడం ఖాయం. యథావిధిగా నువ్వు ఏదో ఒక మూలకు పోయి చేతులు పిసుక్కుంటూ ఏడవటం ఖాయం. ఏడుపు నా ఇంటి పేరు అనుకుంటున్నావా? నా కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటున్నావా? మాట్లాడితే నేను ఏడుస్తానంటావేంటి? గుండమ్మ గెలిస్తే నువ్వు చేసే పని, నీకు మిగిలే పని ఏడవటం ఒకటే కదా. కాదు, ఈసారి అలా జరగనివ్వను. నేనే రివర్స్ చేస్తాను. ఏం చేస్తావు? గుండెం అనౌన్స్ చేసేస్తే దాని దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి పిల్లలు వచ్చేస్తారనుకుంటున్నావా? ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం నుంచే బయటికి పంపిస్తే? అదేంటి, బెదిరించి పంపించేస్తావా? వచ్చిన వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఊరుకుంటారా, ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నా తోలు ఒలిచేస్తాడు. మరి వచ్చిన వాళ్ళని వెనక్కి ఎలా పంపిస్తావే? భయపెట్టి. హ? అంటే హర్రర్ సినిమాలో లాగా దెయ్యం గెటప్లు ఏమైనా చేస్తావా? నేను దయ్యం వేషం వేయను. నీతో ఒక సరికొత్త వేషం వేయిస్తా. నాతోనా? ఏంటది? వాళ్ళు నమ్ముతారంటావా? ఖచ్చితంగా నమ్ముతారు. అసలు ఆ క్యారెక్టర్ కి నేను సూట్ అవుతానంటావా? అనుమానమే అవసరం లేదు. ఒకసారి ఆ క్యారెక్టర్ వేసి చూడు. ఫ్యూచర్ లో నీకన్నీ ఇలాంటి క్యారెక్టర్లే రాకపోతే నన్ను అడుగు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరు నా మాట వినట్లేదు. ఆమె ఖర్చు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏంటి? ఏదో ఒకటి చెయ్యి. ఏంటమ్మా అవతారం? ఆవిడ పిచ్చిదంట కదండి. పిచ్చిదా? నిన్న టీవీలో పిచ్చిదనే నాటకం చూసిందంట తాతయ్య. ఆ క్యారెక్టర్ తను వేస్తే ఎలా ఉంటుందోనని ప్రాక్టీస్ చేస్తుంది అంతే. పిచ్చిదాని క్యారెక్టర్ పోషిస్తుందా? మేము గుండమ్మ దగ్గర పిల్లలకు డాన్స్ నేర్పిద్దామని తీసుకొచ్చామండి. మరి లోపల రాకుండా ఇక్కడ ఉండిపోయారేంటండి? గుండమ్మ దగ్గర డాన్స్ నేర్చుకుంటే మా పిల్లలు కూడా పిచ్చోళ్ళు అయిపోతారని ఆవిడ చెప్పారండి. అసలు ఎవరండి వీళ్ళు? ఈ ఇల్లు ఉంది కదమ్మా, ఆ ఇంటికి పట్టిన దరిద్రాలమ్మ ఇల్లు. ఇదిగో వీళ్ళని వదిలించుకుని వస్తాను, మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అయ్యో వెళ్ళండి. అయ్యో మిమ్మల్ని ఎలా కాదు.
నువ్వు అసలు మనిషి పెట్టే చిచ్చి. పాపం గుండమ్మ ఎంతో కష్టపడి పేపర్లో యాడ్ ఇచ్చి పిల్లలకి డాన్స్ నేర్పించాలని దానివల్ల వచ్చిన డబ్బులతో అనుకున్నది చేయాలని చూస్తుంటే దాని ఆశయాన్ని నాశనం చేయాలని చూస్తారా మీరు? అక్కడికి నేను చెప్పాను తమ్ముడు. ఇదిగో దీనికి ఎటు బుద్ధి లేదు, పెద్దదానివి, నీకు బుద్ధి ఏమైంది? ఇదిగో మళ్ళీ ఇలాంటి వేస్తారు వేశారనుకో మిమ్మల్ని ఇద్దరిని తీసుకుపోయి ఎర్రగడ్డ పిక్చర్స్ బదులు వేస్తాను. అది డాన్స్ క్లాస్ చెప్పకుండా పిల్లల్ని రానివ్వకుండా చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇదంతా ఆ కాకి ఉన్నాడే, ఆ కాకి చేసిన పని. ఛ! అవును, అతను గాని బయటికి రాకుండా ఉండుంటే నా పిచ్చి పెర్ఫార్మెన్స్ తో వచ్చిన వాళ్ళందరికీ పిచ్చెక్కించి పంపించేదాన్ని. ఇతను వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. అయ్యో, అది పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది. ఇలా అయితే అది ఛాలెంజ్ లో ఖచ్చితంగా గెలుస్తుంది. గెలవదు. బయట మనం మిస్ అయితే ఏంటి, ఇప్పుడు సక్సెస్ అవుతాం. ఎలాగే? అది ఇంట్లో డాన్స్ నేర్పిస్తుంది కదా, పవర్ ఆఫ్ చేస్తే చీకట్లో ఎలా నేర్పిస్తుంది? ఏడ్చినట్టుంది. గదిలో కరెంటు పోతే హాల్లోకి వచ్చి నేర్పిస్తుంది. హాల్లో రికార్డింగ్ పెడితే మా అత్తయ్య ఊరుకుంటుందా? ఏమనంటే ఏడుస్తావు గాని ఇవన్నీ నీకు అవసరమా? ఆల్రెడీ నీకు కొవ్వు ఎక్కువ, ఒంట్లో కొవ్వు ఎక్కువ, ఇప్పుడు ఈ పొగరు కూడా అవసరమా? ఇది పొగరు కాదండి, ఆత్మాభిమానం. మీ అమ్మగారు నన్నన్నా కూడా పర్వాలేదండి, మా అమ్మని కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడేసరికి నాకు కోపం ఆగలేదండి, అందుకే ఛాలెంజ్ చేశాను. కానీ నేనలా మాట్లాడడం తప్పైతే కాదు కదండి. ఎవరు చెప్పారు కాదని? ఒకరు చెప్పేదేంటండి, మావయ్య గారితో పాటు మీరు కూడా ఒప్పుకున్నారు కదా. నేను ఒప్పుకున్నానా? ఎప్పుడు? నేను పొరపాటున కింద పడిపోవడంతో కింద పడి నెక్లెస్ ముక్కలైపోయింది, అందులో నేను కావాలని చేసింది ఏమీ లేదని మీకు కూడా తెలుసు కదా. అయితే నిజంగా నేను అత్తయ్య గారితో వాదించడం తప్పైతే గనక మావయ్య గారైనా మీరైనా నువ్వు అలా మాట్లాడడం తప్పు అని నాకు అప్పుడే చెప్పుండేవారు. కానీ అక్కడ ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ లో నిలబడటానికి పిల్లలకి కూడా డాన్స్ క్లాస్ చెప్తాను అన్నా మీరెవరూ అడ్డు చెప్పలేదు అంటే అర్థం ఏంటండి? నేనే తప్పు చేయడం లేదనేగా. కావాలంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగుతాను. ఏం అవసరం లేదులే, ఎటు ఛాలెంజ్ చేసేసావుగా, ఇప్పుడు ఎందుకు ఈ క్షమాపణలు? అంటే మీరు నా తప్పు ఏమీ లేదని ఒప్పుకున్నట్టే కదా. చాలా థ్యాంక్స్ అండి. అమ్మ గుండమ్మ, నీ మాటలతో ఆదిని బాగానే ఆకట్టుకున్నావుగా. ఎవరు?